బుజ్జి ముందుకి నా చేతిలో దహనం అవ్వాలని అలా రాసి పెట్టుంది. అందుకే ఆ ఫోటో స్టూడియోలో తప్పించుకుంది, ఇక్కడ తగలబడిపోయింది. మీ అన్నయ్యని కాపాడుకోవడానికి నీకు ఇప్పటికే ఒక మార్గం ఉంది. ఏంటది? ఏంటో చెప్పు. మా అన్నయ్య కోసం నేను ఏమైనా చేస్తాను. చివరికి నా ప్రాణాలైనా ఇస్తాను. చెప్పు కనిష్క. సింపుల్. యాక్సిడెంట్ చేసి ఆ శ్రీకాంత్ ని చంపింది మీ అన్నయ్య కాదు, నువ్వే అని ఆ నేరం నీ నెత్తిన వేసుకుంటే చాలు. ఆలోచించకు తులసి. అప్పుడు జైలుకు వెళ్లాల్సిన మీ అన్నయ్య ఏమో ఇంటికొస్తాడు, ఇంటికెళ్లాల్సిన నువ్వు హ్యాపీగా జైలుకి వెళ్తావు. అంతే, సింపుల్. నేను నేరు ఒప్పుకోవడం ఏంటి? చెయ్యని నేరాన్ని నేనెందుకు ఒప్పుకోవాలి? అసలు నువ్వు మనిషివేనా? మనుషుల ఎమోషన్స్ తో ఇలా ఆడుకుంటావా? అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? నాకు బుద్ధి ఉంది కాబట్టే నీకోసం ఈ బంపర్ ఆఫర్ ఇచ్చాను. నీకు బుద్ధి లేదు కాబట్టే ఇంకా నన్ను తిడుతూ ఇక్కడే ఉన్నావు. ఇప్పుడు ఇలా మాట్లాడి లాభం లేదు తులసి, ఆలోచించుకో. నేరం నీ మీద వేసుకుంటే మీ అన్నయ్యని విడిపించి వదినకిచ్చిన మాట నిలబెట్టుకుంటావా, లేక హరీష్ ని జైల్లో పెట్టించి కడుపుతో ఉన్న మీ వదినకు పుట్టబోయే బిడ్డకు శాశ్వతంగా దూరం చేస్తావా? నువ్వే తేల్చుకో తులసి.